కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చాదస్తపు మొగుడు. కథ మొదలు పెడదాం. లాస్య, ఎక్కడ విహరిస్తున్నావు? పాలు పొయ్యి మీద పెట్టి నిద్రపోవద్దు అంటే వినవేం? కార్తీక్ అరుపుతో కళ్ళు తెరిచింది లాస్య. పాలు ఎవరు కాచారు? కంగారుగా అడిగింది. వంటగదిలోకి వెళ్ళిన కార్తీక్కి స్టవ్ పైన గిన్నె కనపడలేదు. పొయ్యి వెలగడం లేదు. వెనక నుండి లాస్య క్రీగంటి చూపులు గుచ్చుకుంటున్నాయి. గిన్నె మాడిన వాసన వస్తోంది. నాలుక కరుచుకుని పేపర్ ముఖానికి అడ్డం పెట్టుకుని సోఫాలో కూర్చున్నాడు. పొయ్యి వెలిగించకపోయినా పాలు పొంగిపోతాయా? అంది అమాయకంగా. మనింట్లోనే అనుకున్నాను. బెట్టుగా ఉంది స్వరం. ఎవరింట్లో గిన్నె మాడినా నన్నే కోప్పడతారా? కొరకొరా చూస్తున్న లాస్యకు తన చూపులు దొరకకుండా పేపర్ మరింతగా తెరిచాడు. పేపర్ లాక్కుంటున్న లాస్యకు అందకుండా వారంలో కనీసం 7 రోజులు పాలు పొంగిస్తావు కదా? కవ్విస్తున్న శ్రీవారిని వింతగా చూసింది. అలాగా? మరి మిగతా రోజుల సంగతి? తాపిగా అడిగింది. అబ్బే, ఇంక లాభం లేదు అనుకుంటూ పారిపోతున్న కార్తీక్ని వదిలేదు లేదు అంటూ వెంటపడింది. పెళ్ళయి 6 నెలలు మాత్రమే అయిన 6 ఏళ్ల అనుభవం చవి చూసింది లాస్య. మీ ఇంటి పేరు ఏమిటి? సీరియస్గా అడుగుతున్న భర్తని ఎగాదిగా చూసింది. ఏమంటే ఏమిటి? మరో ప్రశ్న బాణంలా. ఏం అంటే మౌనం కూడా అంటావా? ఎలాగూ మాట్లాడనివ్వని మౌనం వహించింది. మూతలేని వారు కదూ రెట్టిస్తున్న స్వరంతో కార్తీక్. దేవుడా? బిక్కమొహం పెట్టింది. దేవుడు ఏం చేస్తాడు? ఎన్నిసార్లు చెప్పాలి మూతలు పెట్టాలని? పాల గిన్నెకు మూత లేదు. నీళ్ల బిందెపై మూత లేదు. పాలు కాఫీ కలిపేందుకు ఇప్పుడే తీశాను. బిందెలో వేడి నీళ్లు కాచాను. చల్లార్తాయని నసిగింది. అన్నిటికీ సమాధానం రెడీగా ఉందన్నమాట. వెక్కిరింత. సర్లేండి, ఎప్పుడు ఉండేదేగా. ఉప్మా తిందుర్రండి. ఉప్మానా? ఎప్పుడు చేశావు? అసలు వాసన కూడా రాలేదు. పక్కింట్లో ఉప్మా చేస్తే ఇక్కడికి గుప్పున వస్తుంది. మనింట్లో చప్పుడు కూడా తెలియదు. అలాగా? వెళ్ళి పక్కింటి ముందు నిలబడండి. అప్పుడు మనింట్లో నుండి కమ్మటి ఉప్మా పరిమళం వస్తుంది ఉక్రోషంగా అంది లాస్య. సర్లే, ఎంత వెతుకుతామన్నా అల్లం ముక్క కనపడదు. దాచుకున్నావా? పుట్టింటికి పంపేందుకు? వెక్కిరింపు. చిన్న ముక్క చాలు కదా అని చీదటం ఒక్కటే తక్కువ. అమ్మో, నీళ్ల కుళాయి విప్పకు. దూరంగా నిలబడ్డాడు కార్తీక్. 2 రోజులు నీళ్లు రావని చెప్పారు టీవీలో. అమాయకంగా మొహం పెట్టింది. జీడిపప్పు ఉప్మా కమ్మగా నోరూరుస్తుంది. బాగుంది అని చెప్తే ముత్యాలు రాలిపోతాయా? లాస్య ఆశగా చూస్తోంది. మరీ అంతలా చూడకు. బాగుంటే నేనే చెప్తాగా. ఆమె అంతర్యం తెలిసినట్లు అంటుంటే అవాక్కయింది. వంటింట్లో నిలబడి ఆలోచిస్తోంది. ఆ రోజు తేదీ గుర్తుకు వచ్చింది. బామ్మ ఈ నెలలోనే కదా వచ్చేది? చిన్న ఆలోచన తలుక్కన మెరిసింది. పెదవులపై నవ్వు విరిసింది. ఏమిటి? ఏవైనా పన్నాగాలు పన్నుతున్నావా? అనుమానంగా అడుగుతున్న కార్తీక్ని చూడగానే చిలిపి ఆలోచన. అబ్బే, మా బామ్మ గుర్తుకు వచ్చింది అంది నవ్వుతూ. బాబోయ్, ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది? భుజాలు తడుముకున్నాడు. ఆవిడకు మీరంటే, మీ మాటలు అంటే బాగా ఇష్టం. కవ్వింత కనపడకుండా అంది. పెళ్ళిలో చూశానుగా. అమ్మో, మీ బామ్మ అసలు మామూలుగా లేదు. భయం నటించకుండానే భయం వచ్చేసింది. బామ్మ కాశీయాత్రకు వెళ్లే ముందు వీలైతే మన దగ్గర వారం ఉండి వెళ్తా అంది. ఈ నెలలోనేగా. అదే గుర్తుకు వచ్చింది అంది కళ్ళల్లో చిలిపితనం కనపడనివ్వకుండా. ఓ అలాగా. గదిలోకి వెళ్ళిపోయాడు పని ఉన్నట్లు. వెనక నుండి నవ్వుకుంటున్న లాస్యని పట్టించుకోకుండా వారం తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళారు కార్తీక్, లాస్య. తెల్లని గ్లాస్కో రవిక, మెత్తని గద్వాల చీర, జుట్టు వేలిముడి వేసుకొని దబ్బపండు ఛాయలో హుందాగా ఉన్న బామ్మకు స్వాగతం పలికారు. ఏమిటే లాస్యమ్మ, చిక్కిపోయావు? దీర్ఘం తీసింది బామ్మ దిగుతూనే. ఏం అబ్బాయి, మీ ఆవిడ తిండి సరిగ్గా తింటుందా? పట్టించుకుంటున్నావా లేక నీ దారిన నువ్వు ఉంటున్నావా? ఉరుము లేని పిడుగులా కంగుమంది ఆవిడ కంఠం. అబ్బే, అలాంటిదేమీ లేదు బామ్మ. మరి? కార్తీక్ నసుగుతున్నాడు. నేను బాగానే తింటున్నా బామ్మ. 6 నెలల తర్వాత చూస్తున్నావు కదా, నీకు అలా అనిపిస్తుంది అంతే. తేడా ఏం లేదు అంటూ బామ్మ చెయ్యి అందుకుని ముందుకు నడిచింది. లగేజీ మోస్తూ కార్తీక్ గింజుకుంటున్నాడు. రాగానే రామబాణం వదిలింది అని
అర్థమయ్యాక గిలగిలలాడకుండా ఉంటాడా మరి? ఉదయాన్నే బ్రష్ చేసుకుంటూ వంటింట్లోకి తొంగి చూశాడు కార్తీక్. వంటగట్టు గబగబా శుభ్రం చేస్తోంది లాస్య. మళ్ళీ పాలు పొంగబెట్టేశావా? ఎందుకంత పరధ్యానం? విసురుగా రాబోతున్న గొంతు తమాయించుకున్నాడు. పాలు పొంగితే మంచిదేరా అబ్బాయ్, శుభసూచకం. గాబరా పడకు అంది బామ్మ ఇడ్లీ ముక్క నోట్లో వేసుకుంటూ. ఎప్పుడో ఒకసారైతే పర్లేదు బామ్మ, రోజూ ఇంతే, కసి కనపడకుండా అన్నాడు. అయితే రోజు సత్యనారాయణ స్వామి వ్రతమే అన్నమాట మీ ఇంట్లో అంది బామ్మ నవ్వుతూ. అదేంటి బామ్మ అన్నాడు. అదేనయ్యా, రోజు మీ ఇంట్లో గృహప్రవేశం అవుతుంది అంటున్నాను అంది కొంటెగా బామ్మ. ఏం గృహప్రవేశం? బోలెడు పాలు నేలపాలవుతున్నాయి. జుట్టులోకి వేళ్ళు పోనిచ్చాడు. గట్టిగా లాగకు, బట్టతల వస్తుంది అంది ఆవిడ నవ్వుతూ. అమ్మో, ఆవిలించకుండానే లెక్కించగలదు. ఉలిక్కిపడ్డాడు కార్తీక్. ఆఫీస్కెళ్ళాక బోలెడు సమయం చిక్కింది ఇద్దరికి. 6 నెలల సంగతులన్నీ పూసగుచ్చింది. కార్తీక్ గడుసువాడు తప్ప చెడ్డవాడు కాదు. దుబారా చెయ్యడు, పొదుపు ఎక్కువ. అలా అని పిసినారి కాదు అని బామ్మకు అర్థమయ్యింది. ఆ చాదస్తపు మెలిక ఒకటి సరి చేస్తే సరి అనుకుంది బామ్మ. దువ్వెనతో బామ్మ వీపు గీరుతూ ఆవిడ చెప్పే దాంపత్యపు చిట్కాలు ఆలకిస్తుంది లాస్య. లాస్య ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. బామ్మ మందుల చీటీ ఇచ్చింది. తీసుకువచ్చారా అని అడుగుతున్న లాస్య ముఖంలోకి కంగారుగా చూశాడు. ఉదయం వెళ్ళేటప్పుడు గుమ్మంలో చీటీ ఇచ్చింది, మర్చిపోకుండా తెమ్మని. గుమ్మం దాటగానే మర్చిపోయాడు. వస్తూ తెచ్చి మల్లెపూల దండ కూడా మర్చిపోయాడు తొందరలో. గబగబా బాత్రూంలో దూరి 2 చెంబుల నీళ్లు పోసుకొని ఒళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చాడు ఆలోచిస్తూనే. 2 నిమిషాల తర్వాత లాస్య కేక వినపడుతుంది. ఎవరో బాత్రూంలో నల్లా ఆపలేదు. సెలయేరు చెరువుగా మారిందని గబుక్కున బాత్రూం వైపు వెళ్ళాడు. అప్పటికే నల్లా ఆపేసి గుమ్మంలో లాస్య. మీ ఇంటి పేరు ఏమిటి? కొంటగా అడుగుతున్న లాస్య వైపు అనుమానంగా చూశాడు. టాబ్లెట్స్ కోసం బయటకు పరుగుపెట్టిన కార్తీక్ని చూస్తూ ఇద్దరూ నవ్వుకున్నారు. లాస్య, పప్పులో ఉప్పు లేదు కోపంగా అరిచాడు కంచం ముందు కూర్చొని. అవునా? నేను సరిగానే విన్నానా? బామ్మకు బీపీ ఉంది, అందుకే తగ్గించి వేశాను. ఉప్పు ఎక్కువ తినకూడదట, కోపం పెరుగుతుందని బామ్మ చెప్పింది. పక్కన ఆవకాయ ఉందిగా, కలుపుకోండి, సరిపోతుంది ముసిముసిగా నవ్వుతూ చెప్పింది లాస్య. తన తడబాటుకు మింగలేక కక్కలేక పళ్ళు నూరుకొని ఆవకాయ అన్నంలో కలుపుకున్నాడు. లాస్య రివర్స్ గేమ్కి బామ్మ పెదాలపై చిరునవ్వు మెరిసింది. వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. బామ్మ వెళ్లే రోజు చీర పెట్టి కాళ్లకు నమస్కరించారు దంపతులు. షడ్రుచుల సమ్మేళనంలా మీ కాపురంలో అన్ని రుచులు చవి చూడాలి. సంసారంలో సరిగమలు ఎప్పుడూ శృతి దాటకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడు వచ్చే ఒడిదుడుకులు జాగ్రత్తగా సర్దుబాటు చేసుకోవాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఒకరికి ఒకరుగా ఉండటమే జీవితం. మీ కొంటె కాపురం 3 పువ్వులు 6 కాయలుగా సాగాలి అంటూ ఆశీర్వదించింది బామ్మ. ఈసారి ఎక్కువ రోజులు ఉండేట్లు రావాలి బామ్మ, మనస్ఫూర్తిగా అంటున్న కార్తీక్ని మురిపెంగా చూసింది లాస్య. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.